నిన్న జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు టీడీపీలో దుమారాన్ని రేపుతున్నాయి. అదే సమయంలో సోషల్ మీడియాలో టీడీపీ వర్సెస్ జనసేన అనే విధంగా చర్చ నడుస్తుంది. కొందరు టీడీపీ నాయకులు నాగబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ట్వీట్లు చేస్తున్నారు కూడా. నిన్న జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు మాట్లాడుతూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచారంటే 2 ఫ్యాక్టర్స్ మాత్రమే పనిచేశాయని, వాటిలో ఒకటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే రెండో వ్యక్తి రెండో ఫ్యాక్టరు జనసేన కార్యకర్తలు, పిఠాపురం ప్రజలు, ఓటర్లు మాత్రమేనని, అలా కాకుండా పవన్ కళ్యాణ్ గెలుపునకు తామే కృషి చేశామని ఎవరైనా భావిస్తే అది వారి కర్మ అని నాగబాబు వ్యాఖ్యానించారు. అయితే పిఠాపురం టీడీపీ నేత వర్మని ఉద్దేశించే నాగబాబు ఇండైరెక్ట్గా మాట్లాడారనే చర్చ కూడా మొదలైంది. అదే సమయంలో ఆ వ్యాఖ్యల వెనుక అర్థం ఏంటి, ఆ వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటి అనేది కూడా ప్రాధాన్యమైన అంశంగా మారింది. ఈ వీడియోలో అదేంటో చూద్దాం. ముందుగా నాగబాబు చేసిన వ్యాఖ్యలపై అటు టీడీపీతో పాటు ఇటు జనసేనలో ఎలాంటి చర్చ జరుగుతుందనే విషయానికి వస్తే, నాగబాబు వ్యాఖ్యలను టీడీపీ శ్రేణులన్నీ ఖండిస్తున్నాయి. అంతేకాకుండా అటు మంగళగిరిలో కావచ్చు, ఇటు పిఠాపురంలో కావచ్చు, ఇటు కుప్పంలో కావచ్చు టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూటమిగా కలిసి పోటీ చేశాయి కాబట్టి ఆ గెలుపులో 3 పార్టీల కృషి ఉంటుందని చెప్పేవారు కూడా ఉన్నారు. అలాంటిది కేవలం జనసేన మాత్రమే గెలుపునకు కృషి చేసిందనే క్రెడిట్ ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటి అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని పక్కన పెడితే పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం పరిస్థితి వేరు. పిఠాపురంలో 2024 ఎన్నికలకు పోటీ చేసేందుకు వర్మ అన్ని విధాలా సిద్ధమై ఉన్నారు. కొన్నేళ్ల ముందు నుంచే పార్టీ తరపున తన వ్యక్తిగతంగా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ఒకవేళ వర్మ గనక పోటీ చేస్తే పిఠాపురంలో టీడీపీ గెలుపు ఖాయమనే చర్చ కూడా మొదలైంది. ఆ తరుణంలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. ఆ పొత్తులో భాగంగా పిఠాపురం సీటు జనసేనకు వెళ్ళింది. అయితే పిఠాపురం సీటును జనసేనకు కేటాయించడంతో వర్మ అప్పట్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక సందర్భంలో వర్మ అభిమానులు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు నిరసన తెలపడంతో పాటు జనసేన పార్టీ జెండాలను కూడా ధ్వంసం చేశారు. ఈ తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వర్మను పిలిపించి తాము అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వర్మ శాంతించారు. కూటమి గెలుపునకు ప్రయత్నిస్తానని చెప్పారు. జనసేనకు అనుకూలంగా ప్రచారం చేశారు. ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ తమ కార్యకర్తలు ఎదురుగానే వర్మతో మాట్లాడుతూ తన గెలుపు బాధ్యతను వర్మ గారిపై పెడుతున్నానని వ్యాఖ్యానించారు కూడా. అంటే అక్కడ వర్మకు ఎలాంటి ప్రాధాన్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2 విడతలుగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆ 2 విడతల్లో కూడా వర్మకు ఎమ్మెల్సీ అయ్యే అవకాశం రాలేదు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వర్మకు ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇస్తారని ఆశించినప్పటికీ 3 సీట్లలో టీడీపీ పోటీ చేయడం, 1 సీటును బీజేపీకి ఇవ్వడం, మరొక సీటును జనసేనకు ఇవ్వడంతో సామాజిక సమీకరణాల నేపథ్యంలో అది సాధ్యం కాలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే తనకు రెండోసారి కూడా ఛాన్స్ ఇవ్వకపోవడంతో వర్మ కొంత అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ పార్టీ అధినేత మాట్లాడిన తర్వాత ఆయన శాంతించారు. పార్టీ ఆదేశాలకు తాము కట్టుబడి ఉంటానని, తమకు పార్టీనే ముఖ్యమని, పదవులు తర్వాత అని వ్యాఖ్యానించారు. అయితే ఇక్కడ జనసేన వెర్షన్ వేరుగా ఉంది. 2024లో అభ్యర్థుల ఎంపిక సమయంలో పిఠాపురం సీటును జనసేనకు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయంపై వర్మ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారని, జనసేనకు వ్యతిరేకంగా ర్యాలీలు చేసే విధంగా తమ అనుచరులను ప్రోత్సహించారని, జనసేన జెండాలను కూడా ధ్వంసం చేయించారని ఆరోపించారు. ఆ తర్వాత పార్టీ అధిష్టానం పిలిచి హెచ్చరించడంతోనే పవన్ కళ్యాణ్కు సపోర్టు చేశారని జనసేన చెబుతోంది. అంతేకాకుండా 2వ విడత ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కొన్ని రోజుల ముందు వర్మ ఒక ట్వీట్ చేశారు. ఎన్నికల సందర్భంగా తాను పవన్ కళ్యాణ్తో కలిసి ప్రచారం చేసిన వీడియోలను, జనసేన గెలుపునకు తాను కృషి చేసిన వీడియోలను అన్నీ కలిపి ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ వివాదాస్పదమైంది. అయితే తాను ఆ ట్వీట్ ఉద్దేశపూర్వకంగా చేయలేదని, తన సోషల్ మీడియా అకౌంట్లను హైదరాబాద్లోని ఒక సంస్థ మేనేజ్ చేస్తుందని, తన పర్మిషన్ లేకుండా వారు ట్వీట్ చేశారని, ఇకపై అలా జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఆ ట్వీట్ను వర్మ డిలీట్ చేశారు. ఇదే విషయాన్ని జనసేన శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి కూడా. ఇది జనసేన వెర్షన్. అయితే ఇదంతా పైకి కనిపిస్తున్నది మాత్రమే. నిన్న నాగబాబు చేసిన వ్యాఖ్యల వెనుక చాలా వ్యూహం ఉందని, ఆయన క్యాజువల్గా కాకతాళీయంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదనే చర్చ కూడా మొదలైంది. అదేంటో కూడా చూద్దాం. 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన విడివిడిగా పోటీ చేశాయి. జనసేన వామపక్షాలతో పొత్తు కుదుర్చుకుంది. గాజువాక, భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. 2 చోట్ల ఓడిపోయారు. జనసేన 1 చోట మాత్రమే గెలిచింది. అయితే ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ 70,000 అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గాజువాక లేదా భీమవరంకు మళ్లీ వెళ్లే ఛాన్స్ లేదు. తాను పోటీ చేసి గెలిచి పార్టీని నిలబెట్టిన పిఠాపురం నియోజకవర్గానికి ఆయన ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గాన్ని ఆయన అడ్డగా మార్చుకొనున్నారు. అదే జరగాలంటే రానున్న కాలంలో తమకు అడ్డుగోడలు ఉండకూడదు అనే ఉద్దేశంలో భాగంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేవారు కూడా ఉన్నారు.
అందులో భాగంగానే వర్మను టార్గెట్ చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో వర్మకు సొంత క్యాడర్ ఉంది, టీడీపీ క్యాడర్ కూడా బలంగానే ఉంది. 1983, 1985, 1994 ఈ 3 ఎన్నికల్లో మాత్రమే టీడీపీ తరపున వెన్నా నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ 1994 తర్వాత పిఠాపురంలో గెలిచిన సందర్భం లేదు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున వంగ గీత గెలుపొందారు. అదే ఎన్నికల్లో వర్మ టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2014లో ఈ నియోజకవర్గం నుంచి వర్మ టికెట్ ఆశించినప్పటికీ ఆ ఎన్నికల్లో పివి విశ్వానికి టికెట్ ఇవ్వడంతో ఆగ్రహించిన వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన దాదాపు 47,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక 2019లో వర్మ టీడీపీ నుంచి పోటీ చేసినప్పటికీ అక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన దొరబాబు గెలిచారు. వరుస ఓటములు ఒకవైపు ఉంటే ఆయనకు అక్కడ సింపతి పెరిగింది. అదే సమయంలో నియోజకవర్గంలో ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు. పార్టీకి అండగా ఉంటూ పార్టీ తరఫున కూడా అనేక కార్యక్రమాలు చేపట్టారు. దీంతో 2024లో ఖచ్చితంగా వర్మ గెలుపొందుతారనే అంచనాలు ఉన్నాయి. టీడీపీ క్యాడర్ కూడా అదే భావించింది. అయితే పొత్తులో భాగంగా జనసేనకు ఆ టికెట్ వెళ్లడంతో వర్మకు మరోసారి నిరాశ ఎదురైంది. అంతవరకు బాగానే ఉన్న రానున్న కాలంలో ఒకవేళ వర్మ కనుక అక్కడ యాక్టివ్ అయితే తమకు ఇబ్బంది అనే ఉద్దేశంతోనే జనసేన ఇలాంటి రాజకీయాలు చేపడుతుందని అక్కడ టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి కూడా. ఇక్కడే మరో అంశం ఏంటంటే ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ పిఠాపురంలో అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. కానీ టీడీపీ నేతగా ఉన్న వర్మ మాత్రం అక్కడ ప్రజలతో కానీ కార్యకర్తలతో కానీ ఎప్పుడూ సమన్వయం చేసుకుంటూనే ఉన్నారు. తమ క్యాడర్ను కూడా మళ్ళీ యాక్టివ్ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. దీంతో జనసేనలోనే కొంత వ్యతిరేకత ఏర్పడింది. ఈ సమాచారమే జనసేన పార్టీ కార్యాలయానికి చేరడం, ఆ నేపథ్యంగానే ఈ స్పీచ్ అంతా ప్రిపేర్ అయిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మరో అంశం ఏంటంటే జనసేనకు అక్కడ పోటీ ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఇతర పార్టీల నుంచి కార్యకర్తలను జనసేనలో చేర్చుకోవడం జరుగుతుందని, వైసీపీ నుంచి 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన దొరబాబుని జనసేనలో చేర్చుకోవడం వెనుక ఇదే ఉద్దేశం కనిపిస్తుందనే చర్చ కూడా మొదలైంది. నియోజకవర్గంలో కూడా ఇలాంటి చర్చ మొదలైంది. ఇలాంటి తరుణంలో ఒకవేళ అక్కడ టీడీపీ గనక లేదా వర్మ గనక అక్కడ ఉంటే సెకండ్ పవర్ సెంటర్ ఏర్పాటయ్యే అవకాశం ఉందని, అది రానున్న కాలంలో పవన్ కళ్యాణ్కు ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉండటంతో సింగిల్గా పోటీ చేయాల్సి వస్తే ఇబ్బందులు లేకుండా ఉండేలా ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలుపెట్టారనే చర్చ మొదలైంది. ఇదంతా ఆ కామెంట్లకు సంబంధించిన అంశమైతే నిన్న నాగబాబు చేసిన వ్యాఖ్యలు కేవలం జనసేనను మాత్రమే కాదు టీడీపీని కూడా ఇరుకునబెట్టాయి. నిన్న నాగబాబు చేసిన వ్యాఖ్యలను కనుక టీడీపీ ఖండిస్తే అక్కడ జనసేన వర్సెస్ టీడీపీ పోరు మొదలవుతుంది. అది కూటమికి మంచిది కాదు. అలా కాకుండా వర్మకు ఏదైనా ప్రాధాన్యం ఉన్న పదవి ఇస్తే జనసేనకు ఇష్టం లేకపోయినా వర్మకు పదవి ఇచ్చారు కాబట్టి తాము పోటీగా మరో వ్యక్తికి పదవి అడిగే ఛాన్స్ జనసేనకు లాభిస్తుందని, ఒకవేళ అది జరిగినా కూటమికి ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి టీడీపీ వర్మకు సమీప కాలంలో ఎలాంటి పదవి ఇచ్చే సాహసం చేయదని, ఈ రెండింటిలో ఏది జరిగినా జనసేనకే ప్రయోజనం చేకూరుతుందనే చర్చ కూడా నడుస్తోంది. ఒకవేళ జనసేన తాను అనుకున్నట్టు జరిగితే అంటే టీడీపీ కనుక వర్మకు పదవి ఇవ్వకపోతే వర్మ ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ పార్టీలోనే ఉంటూ సైడ్ అవుతారని, అంటే ప్రాధాన్యం తనకు తాను తగ్గించుకోవడం లేదా పార్టీని ప్రాధాన్యం తగ్గించడం జరుగుతుందని, అది జరిగినా తమ పార్టీకి ప్రయోజనమేనని జనసేన భావిస్తుందనే చర్చ జరుగుతుంది. ఇక్కడే మరో ముఖ్యమైన అంశం ఏంటంటే 2009, 2014, 2019, 2024 ఈ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ, టీడీపీ పార్టీ, జనసేన, వామపక్షాలు, బీజేపీ ఈ పార్టీలకు వచ్చిన ఓట్లను కనుక లెక్కించి ఆ ఈక్వేషన్స్ను చూస్తే 2024 ఎన్నికల్లో కూటమి లేకుండా ఒకవేళ జనసేన ఒంటరిగా పోటీ చేసి ఉంటే పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉండేదేమో, కానీ ఇంత అత్యధిక మెజారిటీ మాత్రం వచ్చేది కాదు. అదే సమయంలో అటు వర్మ కావచ్చు, దొరబాబు కావచ్చు, వంగ గీత కావచ్చు, ఈ ముగ్గురు కూడా బలమైన అభ్యర్థులే. ఒకవేళ వైసీపీ వ్యతిరేక ఓటు చీలి పలు పార్టీలకు గనక ఆ ఓట్లు వెళ్తే పవన్ కళ్యాణ్ గెలుపు అవకాశాలు తగ్గడంతో పాటు మెజారిటీ మాత్రం భారీగా తగ్గేదనే చర్చ కూడా ఉంది. మరి రానున్న కాలంలో వర్మ తీసుకునే నిర్ణయం ఎలా ఉండబోతుంది? ఇటు టీడీపీ అటు జనసేన ఎలా వ్యవహరిస్తాయి? వారు తీసుకునే నిర్ణయాలు కూటమిపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఆ నిర్ణయాలను వైసీపీ తమకు అనుకూలంగా ఎలా మార్చుకుంటుంది అనేవి వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.